అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అని చూస్తే 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. ఇవి ఒక ఎక్సలెంట్ అని చెప్పాలి, ఒక కొత్త రికార్డ్ అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరియర్లోనే హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన టీజరు. అంతేకాకుండా టైర్ 2 హీరోలు అంటే మన స్టార్ హీరోలు కాకుండా టైర్ 2 హీరోల్లో చూసుకుంటే నంబర్ 2 ప్లేస్లో ఉంది ఈ సినిమా. అంటే టైర్ 2 హీరోల పరంగా ఇంతకుముందు మనకు అంటే సుందరానికి సినిమా, నాని సినిమా 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి మంది చూశారు మొదటి 24 గంటల్లో ఆ సినిమా టీజర్ వచ్చినప్పుడు. ఆ రికార్డు అలాగే ఉండింది. మొన్న మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్ వచ్చేంత వరకు కింగ్డమ్ టీజర్ని మొదటి 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1,10,00,000 మంది చూశారు. అది టాప్లో ఉండింది. కానీ వెంటనే వారానికే నాని హిట్ 3 టీజర్ వచ్చేసి 17 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. అంటే 1,70,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. సో అది నెంబర్ 1. ఇప్పుడు 1,20,00,000 మంది వ్యూస్తో సెకండ్ ప్లేస్లో ఉంది కళ్యాణ్ రామ్ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇక లైక్స్ పరంగా టీజర్ చూసిన వాళ్ళు లైక్ కొడతారు. లైక్స్ పరంగా చూసుకుంటే 1,50,000 లైక్స్ వచ్చాయి. లైక్స్ ఓకే కానీ బట్ టీజర్ వ్యూస్ పరంగా మాత్రం రికార్డు పెట్టింది ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే టీజర్లో మెయిన్ అట్రాక్షన్ విజయశాంతి కంబ్యాక్ ఇచ్చాక మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు చేసింది, కానీ దాంట్లో యాక్షన్ లేదు. బట్ ఈ సినిమాలో ఆమె కర్తవ్యం సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు వైజయంతి. సో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ చూసాను నేను. అందులో కళ్యాణ్ రామ్ చెప్పింది ఏంటంటే కర్తవ్యం వైజయంతి, విజయశాంతికి కొడుకు ఉంటే ఏంటి అనేది సినిమా అనేసి. సో విజయశాంతి పోలీస్ ఆఫీసర్గానే ఉంది. మన హీరో మన కళ్యాణ్ రామ్ సినిమాలో విలన్గా కనబడుతున్నాడు. అంటే తల్లి కొడుకుల మధ్యన యుద్ధం లాంటిది. యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువ ఉంది, ఎస్పెషల్లీ విజయశాంతికి. ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్, అంటే ఒకప్పుడు కాదు ఇప్పటికీ లేడీ సూపర్ స్టారే. సో అందుకే జనాలు అంత బాగా చూశారు ఈ టీజర్ని. సో ఖచ్చితంగా కళ్యాణ్ రామ్కి బింబిసారా తర్వాత ఒకప్పుడు అతనొక్కడే సినిమా, పటాసు, బింబిసారా, నాకు తెలిసి కళ్యాణ్ రామ్కి 3 పెద్ద హిట్లు. ఈ సినిమా ఇది 4వ పెద్ద హిట్ కాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా కళ్యాణ్ రామే, డైరెక్టర్ కొత్తతను. ఇంకా మిగతా కాస్ట్ తెలియదు. కళ్యాణ్ రామ్ పక్కన హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను అంతగా చూడలేదు. సో మీరు కూడా చూడండి, యూట్యూబ్లో ఉంది ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ కూడా అయితే బాగుంది, యాక్షన్తో నింపేశారు. ఇక ఎప్పుడు సమ్మర్ రిలీజ్ అన్నారు, మరి త్వరలో ట్రైలరు, పాటలు, ప్రమోషన్ కంటెంట్ వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ వీడియో వచ్చేసి ఈ టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 1,20,00,000 మంది చూశారు. మంచి వ్యూస్. టైర్ 2 హీరోల పరంగా నంబర్ 2 ప్లేస్. ఓకే, బాయ్.